గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఈ వీడియో ఎస్పెషల్లీ ప్రజెంట్ ఎవరైతే 2025 లా డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారో అండ్ ఇంటర్ కంప్లీట్ చేసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సిపి గెట్ 2025, సిపి గెట్ 2024లో లాస్ట్ ఇయర్ 2024లో సిపి గెట్ రాసిన వాళ్ళు ఈ వీడియో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి మీ జూనియర్స్కి షేర్ చేయండి, ఓకేనా. ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు క్యాంపస్ స్టూడెంట్ అనే యూట్యూబ్ ఛానల్ ఎంతో కొంత మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నా. ఎవరికైతే యూజ్ అయిందో, ఎవరైతే మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ప్లీజ్ షేర్ దిస్ ఛానల్. ఈ ఛానల్ని వేరే మీ జూనియర్స్కి ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం కంటెంట్ చేసేది వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ 4-5 మంత్స్ ఏదైతే ఉందో అడ్మిషన్ జరుగుతాయి కదా మనకి, మే, జూన్, జూలై, ఆగస్ట్, ఈ 4-5 మంత్స్ మనకి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు షేర్ దిస్ యూట్యూబ్ ఛానల్ టు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకోసమే సిపిజిఈటి అంటే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ అనేది మేలో రిలీజ్ అవుతుంది. మేలో రిలీజ్ అయిన తర్వాత నేను ఫుల్ డీటెయిల్ వీడియో మళ్ళీ చేస్తా. ప్రస్తుతానికైతే ఈ వీడియో చెప్తున్నా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సిపి గెట్ 2025కి సంబంధించింది అప్లికేషన్ నుంచి మనకి అప్లికేషన్ ఎట్లా చేయాలి అది కూడా వీడియో పెడతా, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అది కూడా వీడియో పెడతా, సీట్ అలాట్మెంట్ ఎట్లా చేయాలి, తర్వాత క్యాంపస్లో ఎట్లా చేయాలి, క్యాంపస్ అడ్మిషన్, క్యాంపస్ హాస్టల్ అడ్మిషన్, ఎవ్రీ ఇన్ డీటెయిల్ వీడియో కంపల్సరీ ఛానల్లో వస్తుంది. మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. కంపల్సరీ అందులో కూడా మీకు ఉంటాయి వీడియోస్, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసినాయి, మళ్ళీ 2025 కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ కాబట్టి మళ్ళీ చేస్తూనే ఉంటా. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో డిగ్రీ ఫైనల్ ఇయర్లో మీకు చెప్తున్నా, ఫస్ట్ వచ్చేసి మీ 6 సెమిస్టర్లు క్లియర్ చేసుకోండి. అది మీ ప్రైమరీ ఏమంటారు, ప్రైమరీ చేసేది అది. మీరు అది క్లియర్ చేసిన తర్వాత ఓకే నా 5 సెమ్లు క్లియర్ ఉన్నాయి, నెక్స్ట్ ఇప్పుడు 6వ సెమ్ జరుగుతుంది, మీకు మేలో 6వ సెమ్ జరుగుతుంది, 6వ సెమిస్టర్ కూడా మంచిగా క్లియర్ చేసుకోండి. సప్లిమెంటరీలు ఉన్న వాళ్ళు ఆ సప్లీస్ అన్ని క్లియర్ చేసుకోండి, ఎందుకంటే డిగ్రీ పాస్ అయితే నువ్వు నెక్స్ట్ పీజీ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇక స్టార్ట్ అవుతాయి. డిగ్రీ అయిపోయిన తర్వాత నువ్వు ఎడ్సెట్ రాస్తాయి. ఎడ్సెట్ అంటే ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఎడ్సెట్ 2025. అది బీఈడీ అంటే బీఈడీ చేసేవాళ్ళు, బీఈడీ చేయాలనుకుంటే నువ్వు స్కూల్ టీచర్ కావాలనుకుంటే బీఈడీ చేయాలి, 2 years కోర్సు. ఆ 2 years కోర్స్కి ఎడ్సెట్ అట్సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న అది అప్లై చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ, ఎంబీఏ చేసి ప్రైవేట్ సెక్టర్ సైడ్ వెళ్తా, ఎంసీఏ చేసి ఎంసీఏ ఓన్లీ ఇంటర్ ఎంపీసీ, ఇంటర్లో ఎంపీసీ ఉండి డిగ్రీలో ఏ గ్రూప్ చదివినా కానీ ఎంసీఏకి ఎలిజిబుల్, అండ్ ఎంబీఏకి ఏ గ్రూప్ అయినా ఎలిజిబుల్ డిగ్రీలో, ఓకేనా. ఇంటర్లో ఎంపీసీ ఉండి డిగ్రీలో ఏ గ్రూప్ చదివినా నో ప్రాబ్లం. ఎంబీఏకి ఏమో నార్మల్ ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. సో అది ఐసెట్ రాస్తారు. ఐసెట్ 2025 అది వాళ్ళు అప్లై చేసుకుంటారు, ఎంబీఏ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు. ఎడ్సెట్కి మన వాళ్ళు బీఈడీ చేయాలనుకునే వాళ్ళు ఏ గ్రూప్ అయినా కానీ, బీఏ, బీకామ్, బీఎస్సీ ఎవరైనా స్కూల్ టీచర్ కావాలనుకుంటే ఎడ్సెట్ అప్లై చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సిపి గెట్. సిపి గెట్ అంటే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్. ఈ సిపి గెట్ అప్లై చేసుకునే వాళ్ళు మీరు పీజీ చేయాలి. డిగ్రీలో 3 సబ్జెక్టులు ఉంటాయి, మెయిన్ సబ్జెక్టులు. ఇప్పుడు నాది ఎంపీసీఎస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. సో వేరే వాళ్ళది బీఏలో హెచ్ఈపీ, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, పొలిటికల్ సైన్స్ ఇట్లా ఉంటుంది కదా. 3 సబ్జెక్టులు ఉంటాయి డిగ్రీలో మెయిన్ సబ్జెక్టులు. పీజీలో ఒకే సబ్జెక్ట్ ఉంటుంది. ఒకే సబ్జెక్ట్లో మనం 2 సంవత్సరాలు మాస్టర్స్ చేస్తాం. ఇప్పుడు ఒక సబ్జెక్టు ఆర్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు. మీరు ఒకవేళ ఎంఏలో ఎంఏ హిస్టరీ, ఎంఏ పాలిటీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఇట్లా ఉంటాయి అన్నట్టు సబ్జెక్ట్స్. ఎంకామ్ ఉంటుంది, ఓకేనా. బీకామ్ కాస్త ఎంకామ్ అవుతుంది, బీఏ కాస్త ఎంఏ అవుతుంది, బీఎస్సీ కాస్త ఎంఎస్సీ అవుతుంది. ఎంఎస్సీలో మళ్ళీ మీరు ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేస్తారా, ఎంఎస్సీ ఫిజిక్స్ చేస్తారా, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేస్తారా, ఎంఎస్సీ బాటనీ చేస్తారా, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ జువాలజీ. సో ఎంఎస్సీలో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు డిసైడ్ కాదు మీరు దేనికి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో. నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రిపరేషన్కి సంబంధించిన బుక్, ఎంట్రన్స్ బుక్ నార్మల్గా విజేత కాంపిటీషన్, సిపి గెట్ 2025 విజేత కాంపిటీషన్. మీరు ఎంఎస్సీ మ్యాథ్స్ అయితే ఎంఎస్సీ, ఎంకామ్ అయితే ఎంకామ్, ఎంఏ అయితే ఎంఏ, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో అది మార్కెట్లో దొరుకుతుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఆ బుక్ తీసుకొని ప్రిపరేషన్ కాదు ఇప్పటి నుంచే. మీరు సైమల్టేనియస్గా 6th సెమ్ చదువుకుంటేనే ప్రిపరేషన్ కావాలి. తర్వాత మీరు మీ మాస్టర్స్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మంచి మార్కులు వస్తే, మంచి ర్యాంక్ వస్తే మనకి క్యాంపస్లలో సీట్ వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఉంది ఇప్పుడు మనకు తెలంగాణలో నంబర్ 1 యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీ. మోస్ట్లీ అందరూ డిగ్రీ అయిపోయిన వాళ్ళు పీజీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చేస్తారు. సో ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ ఉంది, కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ ఉంది, అక్కడ నిజామాబాద్లో తెలంగాణ యూనివర్సిటీ ఉంది, మహబూబ్నగర్ సైడ్ పాలమూరు యూనివర్సిటీ ఉంది, సో మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది, ఇవన్నీ నల్గొండ. సో ఇవన్నీ యూనివర్సిటీస్ మనకి మెయిన్ యూనివర్సిటీస్. వీటి కింద గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి.
అండ్ ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే, మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ అయితే మీరు చేయాలనుకున్న మాస్టర్స్ 2 years ఉందో ఏదైతే ఉందో దాన్ని మీరు క్యాంపస్లో చేస్తే మీకు మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. మంచి క్యాంపస్లో ఫ్రీ హాస్టల్స్ ఉంటాయి, మంచిగా 2 సంవత్సరాలు తక్కువ ఖర్చుతో హాస్టల్ వెళ్ళిపోతుంది. బయట ప్రైవేట్ హాస్టల్ కంటే క్యాంపస్లో ఉంటాయి. అండ్ క్యాంపస్లో ఎడ్యుకేషన్ అనేది మంచిగా ఉంటుంది. సో ఎవరైనా మీ డిగ్రీ ఎక్కడ చదివారు అనేది ఓకే, డిగ్రీ అయిపోయింది, బట్ వెన్ యూఆర్ గోయింగ్ టు మాస్టర్స్ అదే మీ లాస్ట్ ఎడ్యుకేషన్. పీజీనే లాస్ట్, పీజీ తర్వాత పిహెచ్డీ ఉంటుంది, ఏమి ఉండదు కదా. సో పీజీ మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. పీజీ మంచిగా చదువుకుంటే పీజీలో ప్రిపరేషన్ అయితే మంచి జాబ్స్ వస్తాయి, గవర్నమెంట్ జాబ్స్. ఆ పీజీ మంచిగా చేస్తే, మంచి యూనివర్సిటీలో చేస్తే ఆ పీజీ తర్వాత పీజీతో జాబ్స్ చూసుకోవచ్చు. సో మీ మాస్టర్స్ అనేది యూనివర్సిటీలో చేయడానికి మీరు మీ రెస్పాన్సిబుల్ దానికి ఉండాలి. మీరు ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి మీరు మీ పీజీని క్యాంపస్లో చేస్తే లైఫ్ బాగుంటుంది. ఓకేనా? సో ఇది మెయిన్ థింగ్ అనేది. నార్మల్ ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్లో పీజీ చేసేదానికంటే మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకొని 100 మార్కులకు పేపర్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్స్ ఉంటాయి. 100 మార్కులకి మీకు మినిమం ఒక 60-50 కంటే ఎక్కువ తెచ్చుకుంటే చూసుకోరు. అప్పుడు మీకు మంచి క్యాంపస్లలో సీట్లు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి. సో ఇది మొత్తం ఒక 70,000 మంది దాకా రాస్తారు సిపి గెట్. అందులో ఒక్కొక్క సబ్జెక్ట్ రాస్తారు. అండ్ నువ్వు దేనికి ప్రిపేర్ కావాలనుకుంటున్నావు అది ప్రిపేర్గా ఫస్ట్. ఇప్పుడు నాది ఎంపీసీఎస్, నేను ఎంఎస్సీ మ్యాథ్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే డిగ్రీలో మ్యాథ్స్ ఉంది కాబట్టి పీజీలో మ్యాథ్స్ చేసుకోవచ్చు. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, డిగ్రీలో ఫిజిక్స్ ఉంది, సో ఎంఎస్సీ ఫిజిక్స్ చేసుకోవచ్చు. డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు. డిగ్రీలో మీ సైన్స్లో ఏ సబ్జెక్ట్స్ అవుతుందో పీజీలో అందులో మాస్టర్స్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా ఈ ఆర్ట్స్ వాళ్ళు ఉంటారు కదా, ఆర్ట్స్ వాళ్ళకి ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. బీఏ, బీకామ్, బీఎస్సీ ఏది చేసినా కానీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ, నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు ఈ మేలో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత డీటెయిల్గా ఎంఏలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎంఎస్సీలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, మళ్ళీ ఎంకమ్ ఉంటుంది, ఎంఎస్డబ్ల్యూ ఉంటుంది. సో ఇవన్నీ సబ్జెక్ట్స్ డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం. నార్మల్గా అయితే నేను చెప్తున్నాను, డిగ్రీలో మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే చేసారో పీజీలో సైన్స్, ఎంఎస్సీ సైన్స్ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి చెప్తున్నా. డిగ్రీలో మీరు బీఎస్సీ చేశారు కదా, ఎంఎస్సీలో సైన్స్ వైజ్ వెళ్తే అంటే మీ డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్ని ఏదో ఒకటి తీసుకొని పీజీకి దానికి ప్రిపేర్ కాదు. ఇక కొంతమంది ఎట్లా అంటే క్యాంపస్కి వచ్చి, నేను నార్మల్గా క్యాంపస్కి వచ్చి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతా అనుకున్న వాళ్ళు ఏదో ఒకటి ఆర్ట్స్లో, ఎంఏలో ఏదో ఒకటి, ఎంఏ హిస్టరీనో, ఎంఏ పాలిటీనో, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీషో తీసుకొని దానికి ప్రిపేర్ అయ్యి క్యాంపస్కి రండి. ఓకేనా? క్యాంపస్కి వచ్చిన తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కావచ్చు. సో ఇట్లా అన్నట్టు మీరు ఫస్ట్ వాట్ యూ వాంట్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామ్, ఏ సబ్జెక్ట్కి, సో దాన్ని డిసైడ్ కాదు. ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి ఒక ఎంట్రన్స్ బుక్ తీసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే జూన్లోనో జూలైలోనో ఎగ్జామ్ ఉంటుంది. అది రాస్తే మంచి ర్యాంక్ వస్తే క్యాంపస్కి వస్తారు. సో ఈ ప్రాసెస్లో ఈ ఛానల్ నుంచి వీడియోస్ హెల్ప్ అవుతాయి మీకు. ఎప్పుడైనా ఏ అప్డేట్ అయినా కానీ, అది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా అప్లికేషన్ చేయాలి, ర్యాంక్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ అంటారు, అదే ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్. మీ సర్టిఫికేట్లన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే వెరిఫై చేస్తారు. తర్వాత వెబ్ ఆప్షన్స్, తర్వాత సీట్ అలాట్మెంట్, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మీ పీజీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్, క్యాంపస్లో సీట్ వస్తే హాస్టల్ అడ్మిషన్, నెక్స్ట్ పీజీ స్కాలర్షిప్ అప్లికేషన్, అన్నీ ఈ ఛానల్లోనే అవైలబుల్ ఉంటాయి. అండ్ మీరు మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ ఛానల్ ఐడియా ఉంటుంది. పీజీ ఫస్ట్ ఇయర్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి మరీ కనుక్కోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ విల్ బీ అప్డేటెడ్ ఇన్ దిస్ ఛానల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనా? ఎంత ఎర్లీగా అయితే అంత పాసిబుల్గా. అంతే, ఆల్రెడీ చెప్పిన 8 minutes అవుతుంది వీడియో. అండ్ ఉంటా. డిగ్రీ ఫైనల్ ఇయర్స్కి వీడియో షేర్ చేయండి. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఎవరైనా ఉంటే డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కంపల్సరీ మీ గురించే ఇది ఉంది ఛానల్. అండ్ దిస్ ఈజ్ అనిల్ కుమార్. నాది 2021 to 23 ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసుకున్నా. అండ్ ప్రజెంట్ ప్రిపరేషన్లో ఉన్నా నేను. ఓకేనా? ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ సైమల్టేనియస్లీ ఐఎమ్ మెయింటైనింగ్ దిస్ ఛానల్. ఐ హోప్ my information will be helpful for you and I want you to subscribe this channel. Definitely I will help you. Okay, మీ అడ్మిషన్ కంప్లీట్ అయిన వరకు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు మేక్ వీడియోస్ అండ్ టు అప్లోడ్ వీడియోస్ ఫర్ యూ. అది సిపి గెట్ అయినా, తర్వాత ఐ సెట్ అయినా, ఎడ్ సెట్ అయినా, లా సెట్ అయినా, అన్నికి సంబంధించిన కంటెంట్, అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లకు సంబంధించిన కంటెంట్ ఈ ఇయర్ 2025 అడ్మిషన్స్ ఐ విల్ డెఫినెట్లీ అప్లోడ్. బికాస్ నా ఫ్రెండ్స్ అందరూ ఈ ఐ సెట్లు, సిపి గెట్లు, ఎడ్ సెట్లు రాసి అందరూ ఉన్నారు కాబట్టి ఏ డౌట్ ఉన్నా వాళ్ళని అడిగి క్లియర్ చేసుకొని అవి అప్డేట్ యూ. అండ్ నేను సిపి గెట్ రాసిన, నేను సిపి గెట్లో ఎంఏ ఇంగ్లీష్ రాసిన. నాది ఎంపీసీఎస్ డిగ్రీలో సిపి గెట్లో ఎంఏ ఇంగ్లీష్ రాసిన. ఇంగ్లీష్లో 2 years పీజీ చేసిన. పీజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్గా టీచింగ్ సైడ్ వెళ్లకుండా నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా. సో ఇది హైదరాబాద్లోనే ఉంటాను నేను ప్రజెంట్. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అశోక్ నగర్. కొంతమంది అడిగారు సీనియర్స్, అంటే ఇప్పుడు ప్రజెంట్ పీజీలో ఉన్న వాళ్ళు. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అశోక్ నగర్, గాంధీనగర్, ఇక్కడే ఉంటా. ఈ ఏరియాలోనే రూమ్ తీసుకొని ఉంటా. సో అంతే, చెప్పాల్సింది చెప్పేసిన. అంతే, ఫ్యూచర్లో ఇక వీడియోస్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించింది. ఇంటర్ వాళ్ళు కూడా ఇంటిగ్రేటెడ్
చేసుకోవచ్చు. అంటే డిగ్రీ ప్లస్ పీజీ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్. సో డిగ్రీ ప్లస్ పీజీ క్యాంపస్లో చేసుకోవచ్చు. ఇంటర్ అయిపోయిన వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది వీడియో. సో మా తమ్ముడు కూడా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చేస్తుండు. ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ తెలంగాణ యూనివర్సిటీలో. సో ఇంటర్ అయిపోయిన తర్వాత అట్లా చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది. ఎందుకు బెనిఫిట్ అవుతుంది అంటే 5 సంవత్సరాలు నువ్వు క్యాంపస్లోనే ఉంటూ 5 సంవత్సరాల తర్వాత ఆ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏనో, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీనో, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్లోనో మీరు మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ క్యాంపస్లో ఉన్నప్పుడు కూడా మంచిగా ప్రిపేర్ అయితే జాబ్స్లో సెట్ అయిపోతారు. ఏదైనా మంచి ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్ కూడా తెచ్చుకోవచ్చు. లేదంటే ఆ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మాస్టర్తో పాటు ఏదైనా జాబ్ చూసుకోవచ్చు. మంచి కెరీర్ అనేది ఉంటుంది. సో ఇంటర్ అయిపోయిన వాళ్ళకి అది, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి పీజీ 2 years, ఇంటర్ అయిపోయిన వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ పీజీ, డిగ్రీ ప్లస్ పీజీ టోటల్ 5 years ఉంటుంది. ఇది టోటల్ మ్యాటర్. అండ్ అంతే. ఐఎమ్ రిక్వెస్టింగ్, మళ్ళీ చెప్తున్నా, పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కొంచెం ఈ వీడియో షేర్ చేయండి. ఉంటా. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. అంతే.